ఈ వీడియోలో 13వ తేదీ మధ్యాహ్నం జరిగినటువంటి మ్యాథ్స్ పేపర్‌లో పూర్తి 16 బిట్లని కూడా పూర్తి వివరణలతో ఇవ్వడం జరిగింది. అందులో ఒక క్వెషన్ ట్రాన్స్‌లేషన్ మిస్టేక్ ఉంది. దాన్ని కావాలంటే అబ్జెక్షన్స్‌లో పెట్టుకోవచ్చు. ఒక తోటలోని తుమ్మెదలలో 1/5 వంతు మల్లెపూల మీద ఉన్నాయి. 1/3 వంతు తుమ్మెదలు గులాబీల మీద ఉన్నాయి. అయితే గులాబీల మీద, మల్లెల మీద ఉన్న తుమ్మెదల భేదానికి 3 రెట్లు తుమ్మెదలు లిల్లీ పుష్పములపై ఉన్నాయి. అయితే ఒక తుమ్మెద మాత్రం స్వేచ్ఛగా ఎగురుతుంది. అయితే తోటలోని మొత్తం తుమ్మెదలు ఎన్ని అనేది క్వెషన్. ఇప్పుడు మనకు తోటలో తుమ్మెదలు తెలీదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. మల్లెపూల మీద తుమ్మెదలు 1/5 వంతు ఎగురుతున్నాయి. అంటే మొత్తం తుమ్మెదల్లో ఐదో వంతు అంటే x/5. అది మల్లెపూల మీద ఎగురుతుంది. మరి గులాబీల మీద 1/3 వంతు అంటే x/3 వంతు. ఇప్పుడు మల్లెల మీద, గులాబీల మీద భేదము అన్నాడు. ఈ రెండిట్లో ఏది డినామినేటర్ తక్కువ ఉంటే అదే పెద్దది కాబట్టి x-3 - x/5. సో, x-3 - x/5. ఇప్పుడు ఆ భేదానికి 3 రెట్లు అంటే 3 టైమ్స్ ఆఫ్ x/3 - x/5 అంటే ఇది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ రెండిట్లో x కామన్ కాబట్టి x బయటికి తీసుకుందాం. 3 కూడా కామన్‌గా ఉంది. 3x కామన్ తీసిస్తే ఎల్‌సిఎం 3కి, 5కి ఎల్‌సిఎం 15. సో, 3తో 15 డివిజన్ చేస్తే 5 ఉంటది. ఆ 5 ఇంటూ 1 5 మైనస్ 5తో డివిజన్ చేస్తే 3 ఉంటది కాబట్టి 3 1 జా 3. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే ఈ 5ని ఇటు, ఈ 3ని ఇటు పట్టుకెళ్ళి తీసేయడమే. 5 - 3/15. సో, టోటల్లీ ఈ 3 తోటి 15ని డివిజన్ చేస్తే 3 ఇక్కడ ఇది న్యూమరేటర్‌లో ఉంది. డినామినేటర్‌లో ఉంది. 3 5 జా 15. సో, ఇప్పుడు పైన 2 ఉంది. కింద 5 ఉంది. 2x/5. సో, ఎగిరే తుమ్మెద స్వేచ్ఛగా ఎగిరే తుమ్మెద 1. ఇప్పుడేమన్నాడు? ఆ తుమ్మెదలు స్వేచ్ఛగా ఎగిరితే మొత్తం తుమ్మెదలు ఎన్ని? మొత్తం తుమ్మెదలు ఎన్ననుకున్నాం? x. కాబట్టి x కావాలంటే ఏవేవి కలపాలి? గులాబీల మీద తుమ్మెదలు కలపాలి. మల్లెపూల మీద తుమ్మెదలు కలపాలి. ఇంకా లిల్లీల మీద తుమ్మెదలు కలపాలి. అప్పుడు కలిపితే మనకొచ్చేది ఆ మొత్తానికి ఒక తుమ్మెద స్వేచ్ఛగా తిరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కలపాలి. కలిపితే అప్పుడు మనకు ఆన్సర్ xకి సమానం అవుద్ది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఒక తోటలో మొత్తం తుమ్మెదలు x అనుకున్నాం కాబట్టి x, మల్లెపూల మీద తుమ్మెదలు x/5, గులాబీల మీద తుమ్మెదలు x/3. ఇప్పుడు ఆ రెండిటికి భేదాన్ని 3తో గుణిస్తే వచ్చింది 2x/5. 3 రెట్లు కాబట్టి. అప్పుడది లిల్లీ పువ్వుల మీద తుమ్మెదలయ్యాయి. ఇప్పుడు మొత్తం తుమ్మెదలు స్వేచ్ఛగా తిరిగింది 1. ఇప్పుడు అవన్నీ కలిపేసి xకి సమానం చేస్తే x = x/5 x/3 2x/5 1. ఇప్పుడు వీటన్నిటికి ఎల్‌సిఎం 15. సో, ఈ x కామన్ తీసి ఈ 15 ఎల్‌సిఎంతో గుణించినట్లయితే పైన 3x + 5x + 6x + 15/15. సో, టోటల్ 14x + 15 పైనుంటది. ఈ 15 అనేది ఇవతల పంపిస్తే 15x అవుతది. సో, 14x ఇటొస్తే 15x - 14x = 15. ఇది ఆన్సర్. x = 15. సో, ఈ తుమ్మెదలు ఒక తోటలో ఉండే మొత్తం తుమ్మెదలెన్ని అంటే 15. మరి ఈ లెక్కకి ఇందాక చెప్పినటువంటి ఒరిజినల్ ప్రాసెస్ అది. అది లెక్క చేసే విధానం. క్లాస్ రూమ్‌లో చెప్పడానికి ఉపయోగపడతది. కానీ పరీక్ష హాల్‌లో ఆ లెక్క చేసుకొని కూర్చున్నామంటే మన టైం అంతా కిల్ అయిపోద్ది. మరి ఇలాంటి లెక్కలొచ్చేటప్పుడు ఏం చేయాలి? చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ ఒక తోటలో తుమ్మెదలు 1/5 వంతు అన్నాడు. కాబట్టి మనకి ఎన్ని తుమ్మెదలో తెలీదు. ఒక్కొక్క ఆప్షన్‌ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే, ఏదైతే ఆ వచ్చిన ఆన్సరు మనం చెక్ చేస్తున్న ఆన్సర్‌కి సరిపోతుందో అదే ఆన్సరు. ఉదాహరణకి ఫస్ట్ స్టెప్ చూద్దాం. 1/5 వంతు మల్లెలపై అన్నాడు. అంటే 30 ముందు ఫస్ట్ ఆప్షన్ 30 తీసుకుందాం. 30/5. 1/3 వంతు గులాబీలన్నాడు. అంటే 30/3. ఇప్పుడు 30/5 అంటే 6. 30/3 అంటే 10. ఈ రెండిట్లో ఏదెక్కువ? 10. 10లో 6 పోతే 4. 4కి 3 రెట్లు అన్నాడు. ఇంటూ 3. 4 3 12. ఒకటి స్వేచ్ఛగా తిరుగుతుంది. ప్లస్ 1. ఇప్పుడు ఇవన్నీ కలిపితే 29.
కానీ ఇక్కడ ఏది రావాలి? ఇక్కడ ఏదైతే మనం సబ్స్టిట్యూట్ చేసామో 30 ఆన్సర్ అదే రావాలి. అదొస్తే అదే ఆన్సర్ అవుతది. కానీ ఇక్కడ రాలేదు కాబట్టి మొదటి ఆప్షన్ తప్పు. రెండో ఆప్షన్ 15. 15/5 ప్లస్ 15/3 ప్లస్ 15/3 అంటే 5. 15/5 అంటే 3. 5లో 3 పోతే 2. 2 3ల 6. 6 ప్లస్ 1 7. 7 ప్లస్ 5 12. 12 ప్లస్ 3 15. సరిపోయింది కదా! ఇక్కడ మనం 15 సబ్స్టిట్యూట్ చేసాం. ఆన్సర్ 15 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఇదే. మరి మిగతా 2 సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు. సో, ఇలా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్‌లోకి వెళ్ళిపోతే ఆన్సర్ తొందరగా దొరికిపోతది. అయితే మన అదృష్టం బాగుంటే ఫస్ట్ ఆన్సర్‌కే వచ్చిందనుకోండి మిగతావి చెక్ చేయక్కర్లా. అదే ఆన్సర్ అవుతది. లేదనుకోండి రెండో ఆన్సర్ చెక్ చేస్తాం. అది కాలేదంటే మిగిలిన రెండిట్లో ఏదో ఒకటి. అంటే మన పర్సెంటేజ్ మన రైట్ అయ్యే ఛాన్సెస్ పెంచుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రాబబిలిటీయే. సో, అలాగా 3 ఆప్షన్స్ చెక్ చేస్తాం. 3 తప్పొచ్చిందనుకోండి మరి నాలుగోది చెక్ చేయకుండా ఆన్సర్ అదే పెట్టియవచ్చు. సో, అని మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేయాలి. అది ఒకవేళ తప్పు చేసామా కాలిక్యులేషన్ పోతది. సో, అదే దీనికి ఈజియెస్ట్ మెథడ్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ క్యూబ్ ప్లస్ సీఎక్స్ స్క్వేర్ ప్లస్ డీఎక్స్ ప్లస్ ఈ. దీనికి కారణాంకం ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అయితే క్రింది వానిలో ఏది నిజం? ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని ఇవ్వాలి. ఇవ్వలేదు. ఓకే. సో, ఏ ప్లస్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌ని బట్టి మనం తీసుకోవాలనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఒక కారణాంకం అన్నాడు కాబట్టి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మనం ఎలా రాయొచ్చు? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. అంటే 2 ఫ్యాక్టర్స్‌గా రాసుకోవచ్చు. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ దీనికి అవుతాయి. అప్పుడు దీని యొక్క రూట్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూటు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనేది ఒక రూట్ అవుతది. సో, ఈ 2 రూట్‌లని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తది. మొదటి రూట్ సబ్స్టిట్యూట్ చేసామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ 1 అయిపోయిందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో, ఇక్కడ ఇది ఆప్షన్‌లో ఇది లేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని గాని, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డి ప్లస్ ఈ అని గాని ఎక్కడా లేదు. మైనస్‌లనే ప్రసక్తే లేదు. కాబట్టి మొదటిది కాదు. ఇప్పుడు రెండోది చూద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేయండి. చేసామంటే ఎక్కడైతే ఈవెన్ పవర్స్ ఉన్నాయో అవి ప్లస్‌లవుతాయి. ఆడ్ పవర్స్ ఉన్నవి మైనస్‌లవుతాయి. సో, ఆడ్ పవర్స్ ఉన్నది బి1, డి పక్కనున్న ఎక్స్ ఒకటి. ఈ 2 మైనస్ అవుతాయి. మిగతా 3 ప్లస్ అవుతాయి. సో, ఏ ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ డి. ఈ 2 ఇటు పట్టుకొస్తే ప్లస్ బి ప్లస్ డి. సో, ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, క్లియర్‌గా మనకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది. ఎక్స్ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ రూట్ ఎక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. సో, ఇక్కడ ఎక్స్ తాలూకా ఎక్స్‌పోనెంట్ ఘాతం 1. ఇక్కడ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2. సో, ఈ 2 మల్టిపుల్ చేస్తున్నాం. ఎక్స్ పవర్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1/2. హోల్ పవర్ ఎక్స్ ఇంకా ఉంది. సో, మల్టిపుల్ చేసేటప్పుడు భూములు సమానమైతే ఘాతాలను కలపాలి. 1 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 లేదా 1 అండ్ 1/2 అని డైరెక్ట్ రాసేయవచ్చు. 2 + 1 3/2 పవర్ ఎక్స్ ఇంకా ఓన్లీ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే ఎక్స్ పవర్ ఎక్స్ రూట్ ఎక్స్. పవర్‌లో ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది. ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకొచ్చింది ఎక్స్ పవర్ 3/2. సో, ఎక్స్ రూట్ ఎక్స్ తీసి ఎక్స్ పవర్ 3/2 అని రాసేయవచ్చు. బేస్‌లో ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ పవర్ 3x/2 ఇక్కడ ఎక్స్ పవర్ 3/2. సో, రెండిట్లో కూడా ఎక్స్ కామన్. 2 సేమే కాబట్టి 3x/2 భూములు సమానం కాబట్టి ఘాతాలని సమానం చేసేయవచ్చు. 3x/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3/2 అని అర్థం. సో, ఇప్పుడు మనం దీన్నేం చేయాలి? ఇది ఎక్స్ పవర్ 3/2. ఇక్కడ 3x/2ని 3/2 ఇంటూ ఎక్స్ అని రాసుకొని ఈ ఎక్స్‌ని ఇవతల వైపు పంపించాలి. అప్పుడు ఎక్స్ పవర్ 3/2 ఇలాగే ఉంటుంది. ఈ ఎక్స్ వచ్చి డినామినేటర్ కిందకొస్తుంది. ఇవతల వైపు 3/2 అలా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1. సో, ఎక్స్ పవర్ 1 ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఎన్ రూపంలో ఉన్నాయి. అప్పుడు ఎక్స్ పవర్ -n. కాబట్టి ఎక్స్ పవర్ 3/2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. అంటే 3/2 - 1 దట్ ఈజ్ నథింగ్ బట్ 1/2. సో, రూట్ ఎక్స్. ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్. అంటే 3/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అని వచ్చింది. సో, ఎక్స్ వాల్యూ కావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9/4. ఇది ఎక్స్ విలువ. 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:7:9 అయితే వాటిలో కనిష్ట సంఖ్య 35 అయితే మిగిలిన 2 సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు.
సో 5:7:9లో క్లియర్‌గా చిన్నదేది 5. ఎందుకంటే దీని రేషియోస్‌లో రాసుకున్నామంటే 5x, 7x, 9x అని రాసుకుంటాం. 5:7:9 దాన్ని సంఖ్యలుగా రాసుకుంటే 5x, 7x, 9x. సో ఇందులో చిన్నది ఏదవుతే ఆటోమేటిక్‌గా ఇది ప్రొడక్ట్సే కాబట్టి ఏ చిన్న మల్టిపుల్ అయితే అదే ప్రొడక్ట్. x కామన్ అన్నిటికి సమానమే. కాబట్టి చిన్నది x 5 కాబట్టి 5x చిన్నదవుతది. సో 5x 35 అని ఇచ్చేసారు. 5x 35 అంటే ఏమవ్వాలి? ఈ 5 ఇటు పట్టుకెళ్తే 35/5 దట్ ఈస్ 7. 35ని 5తో డివిజన్ చేస్తే 7. x 7. దేర్‌ఫోర్ x 7 ఎప్పుడైతే వచ్చిందో మనకి మిగిలిన 2 సంఖ్యలు మొత్తం కావాలి. సో 7x ప్లస్ మిగిలిన 2 సంఖ్యలు ఏంటి? 7x, 9x. ఈ 2 కలిపితే 7 + 9 16x. సో 16 ఇంటూ 7. 16 7 జా 1112 లేదా 7x అంటే 7 జా 49, 9 7 జా 63. ఆ 2 కలిపిస్తే 1112. సో ఆన్సర్ ఈస్ 112. ఇఫ్ sin 2a cos 3a అయితే దెన్ a ఎంత? వేర్ హియర్ a ఈజ్ లెస్ థాన్ 90 అక్యూట్ యాంగిల్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఒకటి సైన్‌లో ఉంది. రెండోది కొసైన్‌లో ఉంది. సో ఈ రెండిటిని ఒకే దాంట్లో మార్చుకోవాలి. అయితే కాస్‌లో మార్చుకోవాలి లేదా సైన్‌లో మార్చుకోవాలి. సో sin 2a అని కాస్ 3a ఇచ్చారు కాబట్టి మనకి కోఫంక్షన్ ఐడెంటిటీ ఉంది కదా! కాస్ థీటా sin 90 - థీటా అని రాసుకోవచ్చు. సో ఇక్కడ కాస్ థీటా అంటే కాస్ 3a. కాస్ 3a అని ఎలా రాయొచ్చు? sin 90 - 3a అని రాయొచ్చు. సో కాస్ 3aకి బదులుగా sin 90 - 3 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏటవుతుంది ఈక్వేషను? sin 2a sin 90 - 3a అవుతుంది. అప్పుడు ఈ 2 ఒకే దీంట్లోకి వచ్చేసాయి. కాబట్టి ఆటోమేటిక్‌గా యాంగిల్స్‌ని సమానం చేసేయవచ్చు. ఎందుకంటే అక్యూట్ యాంగిల్స్ కాబట్టి. a ఈజ్ లెస్ థాన్ 90 డిగ్రీస్ కాబట్టి. సో 2a 90 - 3a. సో 2a 90 - 3a ఈ -3aని లెఫ్ట్ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే +3a అవుతుంది. సో 5a 90. సో 5a ఎప్పుడైతే 90 అయిందో ఇరువైపులా 5తో డివిజన్ చేసామంటే ఇక్కడ a ఉండిపోతుంది లెఫ్ట్ సైడ్ ఐసోలేట్ అవుతుంది. 90/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18. సో ఆన్సర్ ఈజ్ 18 డిగ్రీస్. ఒక పౌనఃపున్య విభాజనం యొక్క తరగతి మార్కులు ఇవ్వబడ్డాయి. మధ్య విలువలు 50, 100, 150, 200, 250. అంటే యాక్చువల్‌గా 50 మార్క్ అంటే అర్థమేంటి? ఒక క్లాస్ ఇంటర్వెల్‌లో దిగువ తరగతి ప్లస్ ఎగువ తరగతి కలిపి దాన్ని 2తో డివిజన్ చేస్తే వచ్చే విలువ. అదే కదా! కాబట్టి ఇవేటివి 50, 100, 150 ఇలా ఇచ్చాడు. అంటే క్లాస్ తరగతి తాలూకా ఈ రెండిటి డిఫరెన్స్ ఈ కన్జెక్యూటివ్ మిడ్ వాల్యూస్ తాలూకా డిఫరెన్సే క్లాస్ తాలూకా హైట్ అవుతుంది. సో 100 + 50 150 ప్లస్ -100 200 - 150 ఇవన్నీ కూడా 50యే వస్తాయి. కాబట్టి క్లాస్ హైట్ 50 అని తెలిసింది. ఇప్పుడు ద క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ మిడ్ వాల్యూ ఆఫ్ 350 వాల్యూ కావాలి. అంటే ఎప్పుడైతే మనకి లెంగ్త్ తెలిసిందో దాంట్లో సగాన్ని ఈ మిడ్ వాల్యూకి తీసి కలిపి వేసినట్లయితే దిగువ తరగతి, ఎగువ తరగతులొస్తాయి. ఆ హైట్‌లో సగభాగాన్ని మిడ్ వాల్యూకి తీసివేస్తే లోయర్ క్లాస్ దిగువ హద్దొస్తుంది. అప్పర్ బౌండ్ కావాలంటే 350 ఆ మిడ్ వాల్యూకి ఆ 25 హైట్‌లో సగాన్ని కలిపితే అప్పర్ వాల్యూ వస్తుంది. సో, ఆ క్లాస్ ఇంటర్వల్ 325 - 375 అనేది ఆన్సర్. In a rhombus, its side is 4x + 3 and one of its diagonal is 8x - 6. Then the other diagonal is ఇప్పుడు ఒక డయాగోనల్ 4x - 3 ఒక భుజం 4x - 3 డయాగోనల్ 8x - 6 అయితే రెండవ కారణం ఎంత? ఇక్కడ ఫిగర్‌ని గమనించినట్లయితే భుజం అంటే ఇది. ఇవన్నీ భుజాలే. రాంబస్ కాబట్టి ఇవన్నీ ఈక్వల్‌గా ఉంటాయి. సో, 4x - 3. మరి ఒక కర్ణము 4x 8x - 6 అన్నాడు. ఒకటి కర్ణము. అంటే కర్ణం అంటే ఏది? ఏసీ లేదా బీడీ ఏదో ఒకదాన్ని తీసుకుంటే. సో, 8x - 3. ఇప్పుడు ఒక భుజాన్ని ఈ కర్ణంలో సగభాగాన్ని తీసుకొని ఇక్కడ ఎందుకంటే రాంబస్ అన్నాడు కాబట్టి రాంబస్‌లో కర్ణాలు డయాగోనల్స్ 2 కూడా పర్పెండిక్యులర్‌గా బైసెక్ట్ చేసుకుంటాయి. సో, ఇదొక పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ పైథాగరస్ థియరమ్‌ని అప్లై చేస్తామనమాట. అంటే ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది? ఇందులో సగం 8x - 6/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఒక సైడ్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎక్కడొస్తుంది? ఇది 90 డిగ్రీస్. సో, భుజం అనేది ఇక్కడ డయాగోనల్ అవుతుంది.
సో ఈ డయాగ్నల్ స్క్వేర్ 4x + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8x - 6/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్. ఇందులో సగభాగమే తెలుస్తుంది. మిగిలిన సగభాగం ఏంటి? దీనికి ఈ 2 సమానం కదా! ఈక్వల్‌గా బైసెక్ట్ చేస్తాయి. సమాన దూరంలో ఖండించుకుంటాయి. కాబట్టి ఈ దూరం తెలిస్తే ఆటోమేటిక్‌గా దాన్ని కలిపిస్తే రెండో డయాగ్నల్ వచ్చేస్తది. సో మనకి బీడీ వచ్చేసిందంటే బీడీ కావాలనుకుంటే ఓబీ కనుక్కుంటే ఓబీని మరొకసారి కలిపామంటే బీడీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఓబీ ఈజ్ ఈక్వల్స్ టు ఓడీ కాబట్టి. సో ఇప్పుడు మనం పైథాగరస్ థియరమ్‌ని వాడుకుంటాం. ఇక్కడ 8x - 6/2 హోల్ స్క్వేర్ అంటే 4x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ బీడీ/2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4x + 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే బీడీ/2 ఈజ్ ఈక్వల్స్ టు √48x అని వస్తుంది. సో దీన్నే సింపుల్‌గా 4√3x అని అంటాం. ఎందుకంటే 16 మూళ్ళ 48 16 రూట్‌లోంచి బయటికి తీసుకొస్తే 16కి √4 కాబట్టి 4 బయటకొచ్చేస్తుంది. 4 లోపట రూట్‌లో 3 ఉంటుంది. 3x 4√3x ఏదది? బీడీ/2 వాల్యూ. కానీ మనకి బీడీ వాల్యూ రెండో కర్ణం కదా కావాలి. అంటే రెండో ముక్క కలపాలి. అంటే దాన్ని 2తో గుణించినట్లయితే 8√3x. ఎందుకు 2తో గుణించాలి? బీడీ/2 ఇది కాబట్టి 2 ఇటెళ్తే 8 లేదా అలా అనుకోకుండా ఇలా చేయాలనుకుంటే 4√3x + 4√3x దట్ ఈస్ 8√3x అని మనం చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ 8√3x. The least number which when divided by 12, 16 and 24 leaves a remainder 7 in each case అని ఇచ్చాడు. అంటే 16, 12, 24 భాగించినప్పుడు ప్రతిసారి శేషం 7 రావాలంట. అంటే అప్పుడేమవుతుంది? 12, 16, 24 భాగించేటప్పుడు ప్రతిసారి 7 శేషం వచ్చే కనిష్ట సంఖ్యలు కనుగొవాలంటే ఆ కనిష్ట సంఖ్యల తాలూకా ఎల్సీఎం కనుక్కోవాలి ఫస్ట్. అంటే 12కి, 16కి, 24 ఎల్సీఎం కనుక్కొని దానికి 17 కలిపితే ఆ వచ్చిన ప్రతిసారి మనం వచ్చిన ఆన్సర్‌కి డివిజన్ చేసినట్లయితే 7 రిమైండర్ వస్తుంటది. కాబట్టి రిమైండర్ కావాలనుకున్నప్పుడు రిమైండర్ ఈక్వల్‌గా కావాలనుకున్నప్పుడు ఎల్సీఎం కట్టి దాన్ని కలపడమే. సో ఎల్సీఎం ఎంత అవుతుందంటే ఇలా ఎల్సీఎం డివిజన్ మెథడ్‌లో చేసుకున్నట్లయితే 4 3 జా 4 4 జా 4 6 జా. సో ఇప్పుడు మరలా 2తో డివిజన్ అవుతది. రెండే తెగుతాయి ఇందులో. ఇది తెగదు కాబట్టి అలాగా 3 ఉంచేస్తాం. 2 2 జా 4 2 6 3 జా 6. ఇప్పుడు 3 2 సార్లు ఉంది కాబట్టి 3 తోటి తెగుతుంది. 3 1 జా 3 2 తెగదు కాబట్టి 2 దించేస్తాం. 3 1 జా 3. సో ఇప్పుడు మన ఎల్సీఎం ఏటవుతుంది 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1. సో అవన్నీ గుణించుకున్నట్లయితే 4 2 జా 8 8 3 జా 24 24 2 జా 48 48 1 జా 48 1 ఎన్నిసార్లు గుణించినా 48. ఇప్పుడు దానికి 7 కలపాలి. 7 కలిపితే కదా మన ఆన్సర్ వస్తుంది 55. సో మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇలా రెండో మెథడ్ కూడా వాడుకోవచ్చు దీనికి. ఇలా డివిజన్ మెథడ్ కాకుండా మీకు ఇచ్చిన క్వెషన్ అర్థమైతే 12తో డివిజన్ చేస్తారు. శేషం వస్తుందో 7 లేదో చూస్తారు. 31ని 12 రెళ్ళ 24 31లో 24 పోతే 7 శేషం వచ్చింది. 16తో డివిజన్ చేయండి. 16 ఒకట్ల 16 16తో డివిజన్ చేసేటప్పుడు రిమైండర్ 15 వచ్చింది. సో ఇది కాదు ఆప్షను అని ఎలిమినేషన్ మెథడ్‌లో చేసుకున్న ఆన్సర్ వచ్చేస్తది కదా! సో ఇలాగే చేయాలని రూల్ లేదు. ఇలా చేస్తే టైమ్ టేకింగ్ లేదా ఇలా ఈజియెస్ట్ అనుకుంటే ఇలా ఏది మనకి థాట్ వస్తే ఆ థాట్‌ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 67 కూడా అలాగే మనం ఒకదాంతో డివిజన్ చేసి 7 రాలేదంటే అక్కడితో లీవ్ చేసి రెండోది ఆప్షన్‌కెళ్ళిపోవచ్చు. అలా ఎలిమినేషన్ మెథడ్‌లో ఈజీగా ఆన్సర్ సంపాదించుకోవచ్చు. Cube of a total surface area 96 square centimeters is melted and casted a cube with breadth and height as 4 centimeters and 2 centimeters respectively. Then its length is సమగణ సంపూర్ణతల వైశాల్యం 96 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. సమగణం అంటే ఇట్ ఈస్ ఎ క్యూబ్. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. లెంగ్త్, హైట్, బ్రెడ్త్ ఈక్వల్. సో అలాంటి దానికి సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది 6a². 6a² అనేది 96. సో ఏ అనేది a² అనేది ఏమవుతుంది 6 ఇటేస్తే 16 a = 4 అంటే 4 సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి ఒక సమఘనము అని అర్థం. ఇప్పుడు దీని ఘనపరిమాణం ఎంత 4 క్యూబ్. ఎందుకంటే వాల్యూమ్ ఎప్పుడు v లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్బిహెచ్ సమానం కాబట్టి a ఇంటూ a ఇంటూ a క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 ఇంటూ 4 64 క్యూబ్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి దాన్ని కరిగించి దాని నుంచే కదా మళ్ళీ 2 ఘనపరిమాణాలు తయారు చేయాలి. కాబట్టి దీర్ఘానాలు ఇప్పుడేం చేయమంటున్నాడు
కరిగించి వెడల్పు, ఎత్తులు వరుసగా 4 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు ఉండాలి. ఇప్పుడు దాన్ని ఒక దీర్ఘగణంగా మలచాలి. ఇంక మనకి వెడల్పు, ఎత్తు ఇచ్చాడు. ఇంకేటివ్వలేదు? పొడవివ్వలేదు. ఆ పొడవుని మీరు ఎల్ అనుకోండి. ఎల్ లేదా ఎక్స్ ఏదో అనుకుంటే, ఆ 3 గుణిస్తే కదా వాల్యూమ్ వస్తుంది. ఎల్‌బీహెచ్. సో, 1 ఎల్ ఇంటూ 2 ఇంటూ 8. సో, 8L ఈజ్ ఈక్వల్స్ టు 64 అని అర్థం. సో, L ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇట్టేస్తే 64/8 దట్ ఈజ్ ఆన్సర్ 8. సో, ఆప్షన్ 8 ఈస్ రైట్ ఆన్సర్. ఇంకా 1 నుంచి 100 వరకు గల మొత్తం సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగారు. ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు ఎన్నున్నాయి? 25 ఉంటాయి క్లియర్‌గా. సో, 25 అనేది ఖచ్చితంగా కాదు అని తెలిసిపోవాలి మనకు ఆన్సర్. సో, పెద్దదే అవ్వాలి. ఎందుకంటే సంయుక్త సంఖ్యలనేవి ప్రధాన సంఖ్యల కంటే ఎక్కువుంటాయి 100 లోపట. ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయి. కాబట్టి 25 కాదు. ఇప్పుడు ఈ మూడిట్లో చూడాలి. ఇప్పుడు సంయుక్త సంఖ్యలు 1 అనేది కూడా ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. న్యూట్రల్ నంబర్ కాబట్టి 1 తీసేస్తాం. సో, 26 అనేది కాదు. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా కాంపోజిట్ నంబర్స్. ఇంకా లెక్క పెట్టడానికి ఏముంది? 100లో నుంచి 26 తీసేస్తే 74. ఆన్సర్ ఈస్ 74. ఇది సింపుల్ లెక్క. ఇలాంటి లెక్కలు పోగొట్టుకోకూడదు. మ్యాథ్స్ స్టూడెంట్ అయితే. బయాలజీ వాళ్ళైతే తప్పదు. వాళ్ళ కనీసం లెక్క పెట్టుకున్నా అయిపోతుంది కదా! కాంపోజిట్ నంబర్స్ ఏవి అనేది. సో, ఇది దీని ఆన్సర్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన ప్రవచనాల్లో ఒకటోది 72లో 69% అనేది 69లో 72%కు సమానము. అలాగే రెండోది x-y ఆఫ్ 80% అండ్ x+yలో 60% అయినా x:y = 1:7 అవుతుంది. ఈ 2 స్టేట్మెంట్స్ చెక్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. 72లో 69% అనేది 69లో 72%కి సమానము అని ఇచ్చారు. 72లో 69% అంటే 72 ఇంటూ 69/100. దీన్ని సింప్లిఫై చేస్తే 72 ఇంటూ 69/100 అని రాసుకోవచ్చు. అలాగే 69లో 72% జస్ట్ ఈ నంబర్సే ఇటు ఇటు మారుతాయి. అంటే 69 ఇంటూ 72/100. సో, వచ్చిన ఆన్సర్‌లో రెండిట్లో కూడా డినామినేటర్‌లో 100 సేము. పైన న్యూమరేటర్‌లో ప్రొడక్ట్ సేమ్. 72 ఇంటూ 69, 69 ఇంటూ 72. సో, దీస్ 2 ఆర్ సేమ్. సో, ఈ 2 ఈక్వల్. కాబట్టి 72లో 69% ఈజ్ ఈక్వల్స్ టు 69లో 72%. ఇది సరిపోయింది. సో, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ ఇఫ్ 80% ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ x ప్లస్ y దెన్ x ఈస్ టు y ఈజ్ అని అడిగారు. 80% ఆఫ్ x మైనస్ y అంటే 80/100 ఇంటూ x మైనస్ y. 60% ఆఫ్ x ప్లస్ y అంటే 60/100 ఇంటూ x ప్లస్ y. లేదా x ప్లస్ y ఇంటూ 60/100 ఎలా రాసుకున్నా ఒకటే. సో, ఈ రెండిట్లో కూడా 100, 100 డినామినేటర్ ఈక్వల్‌గా ఉంది. ఆ 2 క్యాన్సిల్ చేసేద్దాం. పైన 80 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఉంది. 60 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఉంది. ఈ రెండిట్లో 10తో డివిజిబుల్ అయిపోతుంది. కాబట్టి 10తో 0, 0 తీసేస్తే 10 8 జా 80, 10 6 జా 60. 8 ఆఫ్ ఎక్స్ మైనస్ వై, 6 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉన్నాయి. ఇప్పుడు 8 ఇంటూ ఎక్స్ మైనస్ వైతో గుణించామంటే 8x మైనస్ 8y. అలాగే 6 ఇంటూ ఎక్స్ ప్లస్ వైతో గుణించినట్లయితే 6x ప్లస్ 6y ఇది వచ్చింది. ఇప్పుడు ఈ 6xని ఇటు పంపిస్తే 8x మైనస్ 6x, ఈ 8yని ఇటు పంపిస్తే ప్లస్ 8y. సో, 6y ప్లస్ 8y. సో, ఇటు 2x ఈజ్ ఈక్వల్ టు 14y అని వచ్చింది. ఇప్పుడు ఈ వైని తీసుకొచ్చినట్లయితే x బై వై ఈజ్ ఈక్వల్ టు 14/2 దట్ ఈస్ 7. అంటే x బై వై ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ టు y, 7 ఈజ్ నథింగ్ బట్ 7 ఈజ్ టు 1. సో, x ఈజ్ టు y ఈజ్ 7 ఈజ్ టు 1. కానీ ఇచ్చిన క్వెషన్‌లో 1:7 అని ఇచ్చాడు. 1:7 అని ఇస్తే అది తప్పు. 7:1 అని అంటే రైట్. కాబట్టి బి ఈజ్ ఇన్‌కరెక్ట్. ఇన్ ఎ స్టెయిర్‌కేస్ దేర్ ఆర్ 20 స్టెప్స్. ఒక మెట్ల మార్గంలో 20 స్టెప్స్ ఉన్నాయంట. విత్ ఎ హైట్ ఆఫ్ 15 సెంటీమీటర్స్ అండ్ విడ్త్ 20 సెంటీమీటర్స్. ఆ స్టెప్స్ యొక్క హైట్ 15 సెంటీమీటర్, విడ్త్ 20 సెంటీమీటర్‌లో ఉన్నాయి. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద టోటల్ స్లాంట్ హైట్ ఎంత? ఆ మెట్ల తాలూకా మొత్తం పొడవు ఎంత అని అడిగాడు. ఇప్పుడు దీన్ని చూద్దాం లెక్క. ఇది మెట్లు మార్గం. ఇందులో ప్రతి స్టెప్ తాలూకా విడ్త్ మొత్తం మెట్లు 20.
20 మెట్లతో నిర్మించబడింది. ప్రతి మెట్టు 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంది. అంటే ఇది 15, ఇది 15, ఇది 15, ఇది 15, ఇది 15 సెంటీమీటర్లు. ఇలాగ అన్ని మెట్లు కూడా ఈక్వల్ 15 సెంటీమీటర్స్ హైట్‌లో ఉన్నాయి. 20 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నాయి. వెడల్పు ఎంత ఉంది? 20 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఇది గమనించినట్లయితే ఇది 20 సెంటీమీటర్స్, ఇది 15 సెంటీమీటర్స్. సో, ఈ డయాగ్నల్ ఫార్మ్ అవుతుంది. అదే ఆ మెట్టు తాలూకా డిస్టెన్స్. ఈ ఏటవాలు ఎత్తు. సో, ఇలా ఈటన్నిటి ఎత్తులు కనుక్కోవాలి. ఈటన్నిటికి సేమ్ ఇదే కాబట్టి ఒకదాని ఎత్తు కనుక్కోగలిగితే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో, ఇదొక పైథాగరస్ ట్రయాంగిల్‌లా ఉంది కాబట్టి పైథాగరియన్ ట్రయాంగిల్ కాబట్టి అంటే ఇదొక లంబకోణ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో కర్ణము పొడవు కావాలి మనకి. డయాగ్నల్ డిస్టెన్స్. డయాగ్నల్ డిస్టెన్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్స్ సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ స్క్వేర్స్. సో, అలా తీసుకున్నట్లయితే ఇది 15, ఇది 20. హైట్ 15, వెడల్పు 20. కాబట్టి 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. దానికి రూట్ చేసినట్లయితే మనకి ఈ డయాగ్నల్ లెంగ్త్ వస్తుంది ఒకదానికి. సో, √225 15 స్క్వేర్ అంటే 225, 20 స్క్వేర్ అంటే 400. సో, √625 అనేది ఒక మెట్టు తాలూకా ఏటవాలు ఎత్తు. అలా √625 ఈజ్ నథింగ్ బట్ 25 సెంటీమీటర్స్. ఎందుకంటే ఇది రూట్ కట్టేసినట్లయితే. ఇప్పుడు ఇలా ఒక మెట్టుకి 25 సెంటీమీటర్ల ఎత్తు అని వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయి? 20 మెట్లు. 20 × 20 సెంటీమీటర్లు గుణించేస్తే 20, 25ల 500 సెంటీమీటర్స్. కాబట్టి ఏటవాలు ఎత్తు ఎంత? అంటే 500 సెంటీమీటర్స్. ఏటవాల పొడవు ఎంత అంటే 500 సెంటీమీటర్స్ అని ఆన్సర్ చెప్పాలి. ఓకే. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏటవాలు ఎత్తు ఎంత అంటే ఇది ఏటవాలు ఎత్తు అవుతుంది. ఇది క్షితిజ సమాంతరంగా ఉండే లైన్ 20 × 20. ప్రతిదీ 20 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉంది కాబట్టి 20, 20 ఈస్ 400 సెంటీమీటర్స్. ఇది 300 సెంటీమీటర్స్. టోటల్ లెంగ్త్ ఎంత అంటే 400. టోటల్ హైట్ ఎంత అంటే 300. అదే ఇక్కడ స్లాంట్ హైట్ ఎంత అంటే మాత్రం 500 సెంటీమీటర్స్. సో, ఆన్సర్ ఈజ్ ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి చిన్న తేడా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఆఫ్ సైడ్స్ కెన్ బి ఫార్మ్ ఎ ట్రయాంగిల్? అంటే ఇందులో ఏది ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది అని అడిగాడు. ట్రయాంగిల్ ఫార్మ్ తెలుగు మీడియంలో చూసుకున్నట్లయితే ఈ క్రింది వల్ల ఏ భుజాల కొలతలు త్రిభుజాన్ని ఏర్పరచను అన్నాడు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల అది అంబిగ్యూటీ అనేది దారితీసింది తెలుగులో. సో, అప్పుడు ఆన్సర్ ఏటవుతుంది? ఏవైతే ఏర్పరచవో ఆ 3 ఆన్సర్లు అవుతాయి. ఇంగ్లీష్ మీడియం ప్రకారం అయితే ఏర్పరిచేది ఏదైతే అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మ్ చేయాలని రూల్ ఏమిటంటే ఏ 2 భుజాల త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తమైన మూడవ భుజం కంటే పెద్దది ఉండాలి. లేదా ఏ 2 భుజాల భేదమైనా సరే మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి. ఇది రూల్. ఈ రూల్ ప్రకారం మనం చెక్ చేసుకున్నట్లయితే ఒకదాన్ని చెక్ చేస్తే తెలిసిపోతుంది. 7, 6 కలిపితే 13. అయితే పెద్దది ఉండాలి లేదా చిన్నది ఉండాలి. అలాగా లేదు, ఇలాగా లేదు. కాబట్టి ఇది ట్రయాంగిల్ ఫార్మ్ చెయ్యదు. ఇక్కడ 8 + 9 17 16 కంటే ఎక్కువ. సో, ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది. 7 + 7 14 15 కంటే తక్కువ. మరియు ఇందులో ఒక రూలే పాటిస్తుంది. పెద్దదాన్ని పాటించదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 9లోంచి 8 పోతే వచ్చేటటువంటిది 16 కంటే తక్కువే. కాబట్టి ఇది పాటిస్తుంది. 2 సందర్భాల్లో ఇది రైట్. ఇక్కడ 7లో 7 పోతే 7 + 7 14 15 కంటే చిన్నది. మొదటి రూలే ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇది పాటించదు. ఫార్మ్ చేయదు. 6 + 8 14 ఇది కూడా ఫార్మ్ చేయదు. సో, ఇక్కడ 2 రూల్‌ని పాటించేది ఇదొక్కటే. 8 + 9 = 17. 9 - 8 = 1. దట్ ఈస్ లెస్ దాన్ 16. కాబట్టి 2 రూల్‌ని పాటించింది ఇదే కాబట్టి ఇది ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తుంది. కీలో ఇదే ఇచ్చాడు. ఇది ఓకే. ఒకవేళ తెలుగులో ఏర్పరచను అనుకుంటే ఒకవేళ పరచదు అనుకుంటే అప్పుడు 1, 3, 4 ఈ మూడిటికి కీలో ఆన్సర్‌కి యాడ్ స్కోర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అబ్జెక్షన్స్‌లో పెట్టుకోండి. ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలెలోగ్రామ్ ఫార్మ్ ఏ డాష్. అంటే ఒక సమాంతర చతుర్భుజంలో కోణ సమద్విఖండన రేఖలతో ఏర్పడినది ఏమిటి అని అడుగుతున్నారు. పారలెలోగ్రామ్‌లో అడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా సప్లిమెంటరీ కాబట్టి పక్క కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. మరి వాటి యాంగులర్ బైసెక్టర్స్ అంటే దాన్ని బై 2తో చేయాలి. సమానంగా ఖండిస్తే కాబట్టి. 2 చేస్తున్నట్లయితే
అప్పుడు వాటి మధ్య కోణం 90 డిగ్రీలు. యాంగిల్ A/2 ప్లస్ యాంగిల్ B/2. అంటే పక్కపక్కన ఉన్న యాంగిల్ బైసెక్ట్స్ పరస్పరంగా ఉన్నాయి. 90 డిగ్రీస్ కాబట్టి అవి పరస్పరం లంబంగా ఉన్నాయి. ఇక ఎదురెదురు కోణాలు ఏమవుతుంది? ఎదురెదురు భుజాలు సమానం. పారలెలోగ్రామ్‌లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వాటి బైసెక్టర్స్ పారలెల్‌గా ఉంటాయి. కాబట్టి ఏర్పడేటటువంటి క్వాడ్రిలేటరల్‌లో ఆపోజిట్ సైడ్స్ పారలెల్‌గా ఉంటాయి. ప్రతి యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. అందువల్ల అదేమవుతుందంటే దీర్ఘచతురస్రం అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ పారలెల్‌గా ఉండి ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే అది ఆటోమేటిక్‌గా దీర్ఘచతురస్రం అయిపోతుంది. ఒక యాంగిల్ 90 అయితే మిగతావన్నీ కూడా 90లే అయిపోతాయి. ఇది దీని తాలూకా ఆన్సర్. సో, ఆన్సర్ ఈస్ rectangle. When two dices are rolled once, the probability of getting sum on two dices a prime number. అయితే ప్రాబబిలిటీ కట్టమంటున్నాడు. ఏంటది? 2 పాచికలు దొర్లించినప్పుడు యాక్చువల్‌గా ఒక పాచిక మీద 6 సంఖ్యలుంటాయి కాబట్టి 2 పాచికలు దొర్లించినప్పుడు 6 స్క్వేర్ అంటే 6 టైమ్స్ ఆఫ్ 6 దట్ ఈస్ 36 టోటల్ అవుట్‌కమ్స్. ఇందులో 2 పాచికలపై కనిపించే సంఖ్యలు మొత్తం ప్రైమ్ నంబర్ అవ్వాలి. ప్రైమ్ నంబర్ అవ్వాలంటే ఏమవ్వాలి? 2 గాని, 3 గాని, 5 గాని, 7 గాని, 11 గాని అవుతది. ఎందుకంటే మనకి పాచికల మీద ఉండే మాక్సిమం నంబర్‌లు 6, 6. 6 + 6 12 కాబట్టి 12 కంటా ఉండే తక్కువ ఉండే ప్రైమ్ నంబర్‌లు ఇవే. వీటిలో అవ్వాలి. సో, 2 గాని, 3 గాని, 5 గాని, 7 గాని, 11 గాని అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఇప్పుడు పరిశీలిస్తే రెండిటి మీద 1, 1 వచ్చిందనుకోండి. 1 + 1 2. ఒకదాని మీద 1, ఒకదాని మీద 2 వచ్చింది. 1 + 2 3. సో, ఇలా ఈ ప్రాబబిలిటీ ప్రైమ్ నంబర్స్ వచ్చేటట్టు యేసుకున్నట్లయితే వరుసగా 11, 12, 21, 14, 23, 32, 41, 16, 25, 34, 43, 52, 61, 56, 65 టోటల్‌గా 15 పాసిబిలిటీస్ ఉన్నాయి ప్రైమ్ నంబర్స్ రావడానికి. సో, ప్రాబబిలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ టు ప్రైమ్ బై టోటల్ పాసిబిలిటీస్. సో, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 15, టోటల్ 36. దేర్‌ఫోర్ ఇవి క్యాన్సిల్ చేసినట్లయితే 3తో డివిజన్ చేస్తే 3 5 జా 15, 3 12 జా 36. సో, 5/12 ఈస్ ద రైట్ ఆన్సర్. 2 - 3 మరియు 5, 6 బిందువులు కలిపే రేఖాఖండాన్ని x అక్షం విభజించే నిష్పత్తి అని అడిగారు. x అక్షం విభజించాలి అంటే y కోఆర్డినేట్ ఆటోమేటిక్‌గా 0 అవ్వాలని మనకు స్ట్రైక్ అవ్వాలి వెంటనే. సో, y అక్షాన్ని విభజిస్తే x కోఆర్డినేట్ 0 చేస్తాం. x అక్షాన్ని విభజిస్తే y కోఆర్డినేట్ 0 చేస్తాం. సో, ఇప్పుడు ఏబీలని ఖండించే రేఖ x అక్షం మీద P వద్ద విభజిస్తుందనుకుంటే అప్పుడు AP/PB = M/N అనుకుందాం. సెక్షన్ ఫార్ములా mx2 + nx1/m + n, my2 + ny1/m + n. అది ఎక్స్టర్నల్‌గా డివిజన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ x1, y1 2, -3 ఒకటి బిందువు, x, y2 5, 6 రెండో బిందువు. ఈ ఫార్ములాలో ఇది కదా 0 అనుకున్నాం. y యాక్సిస్ y కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి ఈ వాల్యూని 0 చేసుకుంటున్నాం. ఇప్పుడు y2కు బదులుగా 6ని y1కి బదులుగా -3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, m6 + n × -3/m + n = 0. సో, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 0 అయిపోతుంది. ఇక్కడ మనకు మిగిలింది 6m + -3n = 0. ఈ -3n అవతలకి వెళ్ళిపోతే +3n = 6m. సో, m/n = 3/6. Therefore, M/N = 1/2. ఇది ఆన్సర్. 1:2. 3 is the right answer.